మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ దుర్గాదేవాయ నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మీనరాశి. ఈ మీనరాశి సెప్టెంబర్ నెల. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ కటాక్షమైన యోగము చూసుకుంటే కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఇలా జీవితంలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. మరి పనిలో తగ్గ గుర్తింపు రాబోతుంది. వీళ్ళు చేసే పని పట్టి దాంట్లో ఒక గుర్తింపు అనేది రాబోతుంది. మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి, కొత్త కొత్త పెట్టుబడులు, కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త ఉద్యోగాలు, శుభవార్తలు వినాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి ఒక స్త్రీతో అదృష్ట యోగం రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్టం. ఆ స్త్రీ వల్ల, ఆ స్త్రీ పాదం పెట్టిన కాడి నుంచి, ఆ స్త్రీతో మాట్లాడిన కాడి నుంచి ఇలా జాతక చక్రం అనేది చక్రభరాట్ మాదిరి తిరుగుతుంది. దానివల్ల వీళ్ళకి మంచి అభివృద్ధి, విజయము. మరి సినీ రాజకీయాల్లో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ వీళ్ళకి కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తుంటాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూస్తే భార్యాభర్తల మధ్యలో కొన్ని సంబంధాలు, కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. ఆ దాంట్లో కొంత జాగ్రత్త పడాలి. నరఘోష, నరదిష్టి. నవరత్నాల రింగ్ అంటే పచ్చ, వజ్రం, ముత్యం, పుష్పరాగం, కెంపు, పగడం, వైడూర్యం, నీలం, గోమేదకం. ఈ 9 నవగ్రహాలకు సంబంధించినవి. ఈ నవగ్రహాలకు సంబంధించిన రత్నముని ఉంగరం చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఆ ఉంగరం చేసుకునేటప్పుడు దానికి ఒక మంత్రం అనేది ఒకటి ఉంటుంది, నరదిష్టి మంత్రం. ఆ నరదిష్టి మంత్రాన్ని చదివి అది మీరు పెట్టుకునేట్టుగైతే మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రయోగము చేసే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ ఎలాంటి దిష్టి ప్రయోగం అనేది మీ మీద పడదు. మనశ్శాంతి లేనిది మనిషి కాదు. నువ్వు ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, ఎంత ఉన్నా కూడా మనిషికి కావాల్సింది మెయిన్గా మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఉండాలి అంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకి దక్కవు. కాబట్టి మీరు చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు ఆశ తూసి అడుగేయండి. తొందరపాటు అనేది వద్దు. నిదానమే ప్రధానము. నరప్రయోగము. సూపులో ప్రేమ సూపు, సూపులో వైరాగ్యమైన సూపు, సూపులో దొంగ సూపు, సూపులో విశ్వ సూపురా అన్నాడు. కాబట్టి ఆ విశ్వ కన్ను పడిన కానించి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా ముందుకు రాకుండా, చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఏరే వాళ్ళ మాటలు విని పోగొట్టుకోవటం, ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం అని ఉద్యోగాన్ని పోగొట్టుకోవటం, మళ్ళీ లేని ఉద్యోగాన్ని దాని గురించి తిరిగి అలసడబడి నిరాశ చెంది కూర్చోవటం, ఇలాంటి సంఘటనలు ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, పెద్ద అవకాశాలు రాజకీయంలో కానీ, లేదా వ్యవసాయంలో కానీ, లేదా చేసే బిజినెస్లో కానీ ఇది మీకు ఎన్నో రోజుల నుంచి మార్పు రాకోకుండా దాని గురించి మీరు ఎదురు చూసుకుంటూ కూర్చొని అది చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఏరే వాళ్ళ మాటలని కొంచెం ఇబ్బంది పడటం, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. ఇలాంటి సంఘటనల వల్ల మీకు చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా మిస్ అయిపోతుంది. ఏది చేసినా కూడా మీకు జయప్రదంగా ఉండలేదు. మరి మీ మీద నాగసర్ప దోషాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ నాగసర్ప దోషం వల్ల
మీకు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంది. కాబట్టి ఈ ఈ జీవరాశులు అన్నిటికీ మొత్తానికి నాగదేవత పెద్దది. ఆ నాగదేవతకి దానికి గురువు సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామి పూజా బలం మీరు చేసినట్టుకైతే మీ కుటుంబంలో బాలగ్రహ దోషం, నరదోషం, నరదిష్టి, శాతబడి, చెడు కన్ను ప్రయోగాలు అనేది మీకు శాంతమైపోతాయి. అప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఆరాధించి ఆయన్ని మీరు ఇంట్లో నిలుపుకునేట్టుకైతే మీ ఇంట్లో అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి నిలబడతాయి. మనశ్శాంతి నిలబడుతుంది. మనిషికి కావాల్సింది మనశ్శాంతి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముందు స్థాన మార్పు జరగాలి. స్థాన మార్పు అంటే ఆఫీసు కానీ ఇల్లు కానీ మార్పులు రాబోతున్నాయి. వీళ్ళు చేసే ఆఫీసులో కూడా కొంత ప్రమోషన్లు కానీ లేదా కొన్ని బదిలీలు కానీ రాబోతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే నవగ్రహాలు ఇలా మీద తిరుగుతున్నాయి. నవగ్రహాలు అనగా 9 నవగ్రహాలు. మరి వీళ్ళకి నవగ్రహాల దోషం వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కరెక్ట్గా కాకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, దగ్గరకు వచ్చింది దూరం కావటం, ఇలాంటి కొన్ని కనబడుతుంటాయి. ఈ నవగ్రహ దోషాలు వీళ్ళ మీద పోవాలంటే వీళ్ళకి ఉండాల్సిన నవరత్నాలతో తయారు చేసిన నవరత్నాల రింగ్ అనేది పెట్టాలి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏమి జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పిల్లలకి ఏమి జరుగుతుంది, మరి మీకు సంతాన ప్రాప్తి ఎంతవరకు వచ్చింది, దాంట్లో మీకు సాధించే పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది మీ జాతక యోగ చక్రం వేసి చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.